తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో తెలంగాణలో ఒక అంశం అంటే అన్ని దేశం మొత్తాన్ని కూడా కుదిపేస్తున్న విషయం ఏంటంటే డ్రగ్స్. ఇందులో యువతనే కాదు, రాజకీయ నాయకులు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో చిక్కుతున్నారు. సో పోలీసులకు కూడా పట్టుబడుతున్నారు. అయితే ఇదే విషయంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు అయితే పట్టుబడడం జరిగింది. అయితే దీని మీద కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది సార్. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఏడు కీలకం పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమంటే ఏమో పెట్టుకుని పార్లమెంట్ పోయాడు, అది కీలకం. పార్లమెంట్ సమావేశాలకు ఏ మొఖం పెట్టుకుని వెళ్ళాడు? ఏదంతా ఒక అయితే స్పీకర్ ఏం చేస్తున్నాడు? ఒక పోలీస్ వ్యవస్థ స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వదిలి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసాడని అథెంటికేషన్ ఇస్తే స్పీకర్ ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని? వీళ్ళ పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారు. గతంలో అలా బిఎల్ సంతోష్ గ్యాప్ ఉన్నాడు కదా, ఇలాగే ఫామ్ హౌస్లో ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వచ్చి బేరాలు ఆడడానికి వస్తే ఆయన తెప్పించేశారు. ఇప్పుడు ఈయన తెప్పించేశారు. అంటే బీజేపీ సన్నిధానంలో శాత తీరిన పక్క తెప్పించేస్తే నువ్వు రిలాక్సేషన్ ఇస్తున్నావు. ఏ నేషనల్ మీడియా ఎవడు మాట్లాడేస్తున్నాడు పుట్టా మహేష్ యాదవ్ మీద? ఎవడు మాట్లాడకుండా అసలు దేనికి మౌనం వహిస్తున్నారు నాకు అర్థం కాదు. పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి పనికిమాలు చేసిన ఏకైక విధ వీడే. తమాషాలుగా ఉందా ప్రజాస్వామ్యం అంటే? మళ్ళీ నీతి వాక్యాలు అంటే గతంలో చూసుకున్నట్టయితే కొంతమంది యువకులు డ్రగ్స్ సేవిస్తున్నారు, గంజాయి తీసుకున్నారు, సేవించారని చెప్పేసి వాళ్ళని నడి రోడ్డు మీద వాళ్ళని ఎట్లా చెదగొడేశారు. మరి ఇప్పుడు అంతదాకా ఎందుకు? తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్లు కడితే నీకు మెల్ల బోర్డులు వేసి ట్రాఫిక్ సిగ్నల్ నిలబెట్టట్లే, అలా ఈ పనికి మాల ఎందుకు నిలబెట్టరు? స్వచ్ఛందంగా ఎందుకు రాజీనామా చేయండి నాకు అర్థం కాదు. మళ్ళీ 2017 మంది డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయారట. నేను ఒక ఛానల్లో డెలిబరేషన్ ఇచ్చాను పొరపాటున, ఇది కరెక్షన్ కూడా చెప్తున్నా. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉందని చెప్పి డ్రగ్స్ పంపిస్తున్నారా? జేబులో పెట్టుకుని వచ్చి మన గవర్నమెంటే పర్లేదు ఇక్కడ ఏం చేయరని భరోసా ఏమైనా ఉందా? లేదా పాత 5 కోట్ల డీల్ ఇంకా సెటిల్ ఉన్నందుకు పైలట్ రోహిత్ రెడ్డి కార్యక్రమాలు కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా చేసిన ఫరగా చేసిన ఏ లాలూచి రాజకీయాలా? సరే ఒప్పుకుంటాం, నార్కోటిక్ విభాగంలో కొన్ని సెక్షన్స్ పరంగా అరెస్ట్ చేయడానికి లేదు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఒక పార్లమెంట్ సభ్యుడు డిసిప్లినరీ యాక్షన్కి పోలీస్ పరంగా రికమెండ్ చేయొద్దు ఏంటమ్మా? ఇది ఎంత విడ్డూరం. అంటే మరి ఇంకోటి ఏంటన్నా, తిరుమల సమావేశం పెట్టారు ఎమ్మెల్యేలు అందరితో చంద్రబాబు గారు. ఆదిమూలం రావద్దంటే అయిపోయిందా? అంటే అది చేసిన పని ఒప్పుకున్నట్టే కదా మీరు. అతను మీరు సమావేశాల నుంచి బహిష్కరించారంటే దాని అర్థం అది చేసిన తప్పు ఒప్పుకున్నట్టే కదా. పార్టీ పరంగా సస్పెన్షన్ ఏది చేయలేదు. మరి చేయలేదంటే పార్టీ కార్యక్రమాలు దూరం కంటే నేను పార్టీ కార్యక్రమాలు పిలిచినందుకు నువ్వు రావద్దంటే సరిపోద్దా? నువ్వు మొత్తం ఇదివే కానీ బొట్టేటి పెళ్ళలేదు కాబట్టి నువ్వు మొత్తం ఇది కాదంటే ఊరుకుంటారా? ఇదే న్యాయం. ఓ పక్క బిఆర్ నాయుడు ఎన్నాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు ఈ సోదరు సామాజిక వర్గంగానే. అసలు ఆయన ఎందుకు తీరు బయటికి? ఏ కెపాసిటీతో కంటిన్యూ చేస్తారు? దేవదేవుడు సన్నిధి ఒక్క దెబ్బకి బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కదా. పుట్టమహేష్ యాదవుడు బీసీ, వాళ్ళ నాన్న గుండు వచ్చిపోయింది. ఎవరు? సుధాకర్ గారు. ఎలాగా? ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ దిక్కుమాల బోలేబాబా గారిని తెచ్చి ఎతికెట్టారు. ఇంకో పక్క యనమల రామకృష్ణుడు వృద్ధాప్యంతోనూ ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా అల్లుడు నా దగ్గరే పెట్టుకుని ఆయన మా కూతురు సంసారం నిలబెట్టుకోవాలన్న తాపత్రయపడినందుకు గెలిపించిన పాపానికి ఇప్పుడు ఏదో కాలు చేయకూడ తీసుకుని రాజ్యసభ ఎంపీ వస్తుంది అనుకున్న దగ్గర ముగ్గురికి బుగ్గిపాలే. ఎమ్మెల్యే గెలిచినాడు, ఈసారి మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పి యాదవ్ సామాజిక వర్గం రాయలసీమలో గెలిచిన గ్రేటెస్ట్ అనుకుంటే కొడుకు చేసిన కోతి పనికి తండ్రి పాయే, మామ పాయే, ఇంకా మిగిలింది ఈయన. ఈ దిక్కుమాల రాజకీయాలు అవసరం ప్రజలకి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అసలు పట్టించుకోకుండా పక్కనకి అంటే సీరియస్ యాక్షన్స్? అలా 3 కోతులు బొమ్మలు చూసి ఎప్పుడైనా చెడు వినొద్దు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెవు మాట్లాడకూడదు. అదే కోతులు 3 బొమ్మలు కలిపి చంద్రబాబు నాయుడు కూర్చుంటాం ఏడు చేస్తాం? వీళ్ళే మాట్లాడతారు కదా సార్ ఇట్లాంటివన్నీ. ఇలాంటివన్నీ మళ్ళీ అది 100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తానని ఈయన నిలబెట్టుకునే పక్కన చెప్పిండ పెద్ద ఆయన. మరి ఏది ఈయన కూడా చాలా సార్లు డ్రగ్స్ ని సేవించకూడదు అని చెప్పేసి తాను కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా సార్లు చాలా సందర్భాలలో డ్రగ్స్ ని సేవించదు మొత్తం ట్వీట్ పెట్టాడు. మళ్ళీ మా చెడ్డ బ్రహ్మాండం ట్వీట్ పెట్టాడు. మరి ఇప్పుడు ఇదేంటంటే మరి ఇదేంటిది? ఇలా చూసుకో. అసలు యువత దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు యువతగానే చూడండి, యూత్ అని తీసుకొచ్చారు కదా, నాన్ లోకల్ తీసుకొచ్చి యూత్ అని చేశారు కదా. మా యనమల రామకృష్ణుడు అల్లుడని చెప్పి ఏలూరులో గెలిపించుకున్నారు కదా. గెలిపించుకున్నందుకు అనుభవించి మనం అంటే లేని ఉభయ గోదావరి జిల్లాలో ప్రేమాభిమానాలు పంచే దగ్గర, ఆదర సమ్మానాలు ఇచ్చే దగ్గర లేని డ్రగ్స్ కల్చర్ కూడా తీసుకొచ్చి నెత్తికి పెట్టాడు. సంతోషించి మనం ఇక్కడ చూస్తేనేమో తెలంగాణలో చూస్తే ఈగలు అన్నారు, మరి అక్కడ చూస్తే అసలు ఇట్లాంటివి చేయొద్దు. ఇక్కడ ఈగలు అన్నారు, అక్కడ ఈగలు తోలుతున్నారు.
లా అండ్ ఆర్డర్ విషయంలో ఈగలు తోలుతారు. ఇక్కడ తెలంగాణ పోలీసుల మేసమై చేసి చెప్తుంది ఏ విషయమైనా సరే. గతంలో ఆవిడ భూమాకిలి ప్రియ ఇలాంటి కిడ్నాపులు చేస్తే 18 నిమిషాలు ఛేదించి చూపించిన పోలీస్ డిపార్ట్మెంట్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇవాళ గిరిధర్ గారు ఇలా చేతులు దండం పెట్టాలి మహానుభావుడికి. సూపర్. పోలీసుల మీద ఫైర్ చేస్తే తిరిగి తోలు తీసేస్తామని చెప్పి కన్సాలిడేట్ అయ్యి కూర్చుని ఉంటే వీళ్ళు ఎదవలందరి మీద ఛార్జ్ షీట్. నో కాంప్రమైజ్ బోర్డు ఎప్పుడైతే పోలీసులు మెల్ల వేసుకుంటారో చచ్చరం లెక్క సగం మంది. ఇక్కడ హోంమంత్రి గారు ఇంత మౌనం వహించడానికి గల కారణం, ఇక్కడ మౌనం హోంమంత్రి ఎవరు? ఇక్కడ హోంమంత్రి లేడు. మన అనితమ్మ గారు అన్నట్టు ఆవిడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద పడేయడానికి తప్ప వేరే శాఖ లేదు ఆవిడకి. అంటే ఇంతకుముందు చూసుకుంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఏదో అభిమానులు ఏదో బలి అన్నట్టు, అంటే మేకని కోడిని అంత పెద్ద ప్రశ్న అక్కర్లే. అక్కడ కోళ్ళు మేకలు బలేసిన వాళ్ళకి రిమాండ్, ఇక్కడ డ్రగ్స్ తీసుకున్న వాడికి స్టేషన్ బెయిల్, అంబట్రంబా బిల్లు కొట్టిన వాడికి స్టేషన్ బెయిల్, 7 గంటలు దాడి చేసిన వాడికి విముక్తులు. అక్కడ చూసుకున్నట్టు ఏదైతే డ్రగ్స్ జరిగిందో అక్కడ పోలీసుల మీద ఫైరింగ్ చేశారు. దానికి కూడా వాళ్ళకి ఇంత బయటకు వచ్చేసారంటే దాన్ని ఎట్లా చూడాలి? అట్లా ఫైరింగ్ చేసిన వాళ్ళని అంత తేలిక ఎట్లా వదిలేస్తారు అసలు? ఈయన తప్పిద్దామని ఫైర్ చేశారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది సార్? ఇప్పుడు అదే సాధ్యమవుతో నన్ను అక్కడ సాధ్యమై కనబడుతుంటే తప్పు కదా సార్. ఇప్పుడు మరి ఇప్పుడు నీకు నాకు తప్పు, రాజకీయాలు చేసి ఎలగబెట్టినోడికి సినిమా వాడికి తప్పులు లేవు. అదేగా జరుగుతుంది ఇక్కడ సమాజంలో. పోలీసులు నిరంతరం 24 గంటలు ఈగల వ్యవస్థ నిఘా పెట్టి మరీ పనిచేస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద. గ్రేట్ గోస్ టు పోలీస్ డిపార్ట్మెంట్. సూపర్బ్ జాబ్, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్. నిఘా 200/200 కొట్టే ఏను కుంభస్థలం కుబుసాలతో కదిలింది. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏపీలో ఎందుకు మరి ఇంత సైలెంట్గా ఉన్నారు? వాళ్ళ స్టేట్ కాదు కదా. అది చేసి దౌర్భాగ్యం అంతా తెలంగాణ వచ్చేస్తున్నారు. ఇక్కడ దొరికిన అక్కడ పతివ్రత శిరోమణి అవతారాలను ఇక్కడికి వచ్చి పనికిమాలిన వేషాలను దొరికాడు కదా. మరి దొరికాడు మనవాడు ఆధార్ రెడ్డి కొడుకు దొరికాడు. ఏమైంది? బీజేపీ నుంచి మాట్లాడలేదు. అది కూడా సైలెంట్. బీజేపీ వాడు ఎన్డీఏ కూటమిలో శాత తీరినోడికి పోలీస్ చట్టాలు రాజ్యాంగం ఏం వర్తించదు. ఇది తెలుసుకోండి ప్రజలు. అంటే ఇప్పుడు వాళ్ళు అదే చూసుకొని చేస్తున్నారా? అంతే. మేము ఏం చేసినా నడుస్తుంది, ఏం చేస్తున్నా నడుస్తుంది అని. ఇంకా మాత్రం దానికి ఎందుకు సార్ మరి ఇవన్నీ? అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేము ఏం చేసినా కూడా ఏదైనా చెల్లుబాటు. అదే బీజేపీ చేసి పని అదే. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ పనైనా చేయగలదు, చేస్తుంది. ఏడు చేయగలిగాం మనం. మన కవిత మీద కేసు పెట్టారు. వాళ్ళు పిఏలు చిన్న బుడంకాయలు అందరినీ లోపల వేసారు, కూర్చోబెట్టారు, ప్రాణాలు తీసేశారు, సావసం చెవులు మూసి. ఏం చేసాం? ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కొడుకులు తోటకూర అందరినీ వేసేసారు. ఏం చేయగలిగారు? చేపి లేదట వెళ్ళిపోండి ఏంటి? కోడికి మాడు పగిలిపోవాలి. ఎవరో నాటకాలు ఆడుతున్నారా అని. ఇక్కడ బీజేపీ కవితను ముందే అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చిందన్నమాట. ఎవరా మీకు గవర్నమెంట్ ఇచ్చేది? అడిగిన వాళ్ళు లేక మీరు మీ డబల్ స్టాండర్డ్ స్కిన్. గవర్నమెంట్ రావాలంటే ముందు పనులు చేయాలి కదా సార్. ఏంటి పనులు చేయాలి కదా. పనులు చేయడానికి బీజేపీ ఉండడు. పనులు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పనులు ఇవ్వేది ఓన్లీ కాంగ్రెస్ పంచవర్ష ప్రణాళికల రూపంలో చేసిన మహనీయులు వాళ్ళు. తర్వాత మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు, మహానుభావుడు పివి నరసింహ గారు ధర్మం అని వాళ్ళ దేశం నడుస్తుంది. మిగిలిన ఎందుకు పరికరం వాళ్ళు చూసుకోవాలంటే ఎందుకు సార్? ఇప్పుడు మరి మనకి ఇప్పుడు ఇంత యుద్ధ వాతావరణం ఉన్నా కూడా నిరదక గ్యాస్ ఉందా? ఫోర్కాస్ట్ పంచవర్ష ప్రణాళికలు అంటే 5 సంవత్సరాలు ఎలా అభివృద్ధి చెందాలో ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళడం. వెళ్ళలేదంటారా? అలా ఇక్కడ ఏముంది? అతిగతి లేని నీతి ఆయోగ్ ఉంది. దాంతో ఎక్కడికి వెళ్తున్నాం? బంగాళాఖాతంలోకి వెళ్తున్నాం. యుద్ధం జరుగుతుంటే ఫోర్కాస్ట్ వెళ్ళి అక్కడ నేతాజీ దగ్గర అవార్డు తెచ్చుకోవడం తెలుసు, కానీ గ్యాస్ తెచ్చుకోవడం తెలీదా నరేంద్ర మోడీకి? ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంలో కూడా వచ్చాయి కదా సార్, మనకి షిప్స్ వచ్చినాయి కదా. ఇవాళ వచ్చిందే కనబడుతుంది. నిన్న మొన్న చచ్చింది దానికి సమాధానం ఏదే? నీకు ఇవాళ వచ్చిందే కనబడుతుంది. నిన్నటిదాకా జరిగిన దరిద్రం ఏంటి? అదంతా బీజేపీ తప్ప అంటారు. బ్లండర్. మరి అయినా కూడా జనాలు నమ్మి ఓటేస్తున్నారు కదా సార్. మరి ఇప్పుడు వాళ్ళకి తప్పు నిజంగా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు వైసీపీ జనాలు ఓట్లు ఎందుకు వేస్తారంటే రేపు చచ్చిపోతాం అని చెప్పి శ్మశానంలో పడుకున్నట్టే ఉంది వాళ్ళ ఎలక్షన్. మనం చచ్చిపోతాం తెలుసు కదా ఎలాగోను. అలా రోజు శ్మశానంలో పడుకుంటావా? అలాగే ఎలాగో సస్తాం కదా, బీజేపీ ఓటేద్దామని వస్తున్నారు ప్రజలు. అంతకని ఇంకేట్లేదు. మీరన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక చేసి ఉంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయలేదు. మన దేశంలో ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళకి నచ్చినట్టు చేయలేదు. కరోనా అప్పుడు గాలికి వదిలేశారు. రైతులు నిరంతరం పోరాడుతుంటే వాళ్ళని గాలికి వదిలేసి చచ్చిపోయినా దిక్కు దివనలేదు. ఇప్పుడు ఇది ఎంతమంది పిల్లలమ్మా తిండి తిప్పలు లేక రోడ్ల మీద హాస్టల్లో 38 లక్షల పైచీలకి కేవలం హైదరాబాద్లో బతుకుతున్నారు చిన్న పిల్లలు. హోటల్ ఇండస్ట్రీ ఒక ప్యారల్గా ఒక యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకుని బతుకుతున్న వాళ్ళకి ఉపాధిలే లేకుండా ఈ కాంగ్రెస్ ఏ రోజు కడుపు మీద కొట్టలేదన్న వాడికి. వీళ్ళే కడుపు మీద కొట్టే ప్రభుత్వం ఏదంటే బీజేపీ. ఆడికి అదానీ అంబానీయే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు. రేపు మిగిలిన అందరూ చచ్చిపోవాలి. అదే ఆడి స్లోగన్.
ఇది తెలుసుకొని చావండి జడ్డి జనాలు, అంతకన్నా ఇంకేట్లేదు. ఏమనంటే బేపనంలో నేను రాముడిని ఉచకాయించాడు మన నెత్తి మీదకి. మన ఇంటితో తెల్లారు లేచి నువ్వు నేను దీపారాధన చేయింది బయటికి రావు. మనకి ఇటు వచ్చి చెప్తారు రాముడు మనకి ఇలవేల్పు, రాముడు దేవుడు, రామాలయం అయోధ్యలో కట్టాం. మనం ఈ చివరిని రోజు కట్టుకున్న మనం అందరం నానా తెప్పలు పడి కట్టుకున్న గుడి రోజు మనం వెళ్ళింది వీడికి కనబడదు. వీడి వాళ్ళు కట్టాడు, అయోధ్య కట్టాడు కాబట్టి ఇది పెద్ద మనకున్న తిరుపతి లేదు, కాశీ లేదు, ఏట్లేదు, వీడికి కనబడదు. ఎక్కడున్న దేవుడు అని మాత్రం చూడరు, అక్కడిది మాత్రమే దేవుడు అంటారా? కొత్తగా ఆర్టిఫిషియల్గా వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్ స్లోగన్లో వస్తారు, వాళ్ళు భరించాలి మనం. అంటే ఇదంతా పక్కన పెడితే ఈ డ్రగ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కంటైనర్స్ దొరికాయని చెప్పేసి కంటైనర్స్ గురించి మాట్లాడారు. అసలు ఆ కంటైనర్స్ ఏమైనా అనేది ఇంతవరకు తెలియదు, దాని గురించి మాట్లాడలేదు. అండ్ ఏంటి మాట్లాడలేదు? ఎలక్షన్ కి వాడేసుకున్నారు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి నిర్భోగులు చేసి. తీరా చూస్తే కంటైనర్ ఓపెన్ చేస్తే సెదారం అని చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది. అప్పుడు అలా బీజేపీ ఏమైనా మాట్లాడా? అసలు సెంట్రల్ గవర్నమెంట్ పరివిలో ఉంటాయి కదా కస్టమ్స్ ఇవన్నీ, ఒక్క మాట మాట్లాడా? చగురించి తమాష చూస్తాడు జడ్డి వేదవల్లో గమనించండి ఆ విషయం. వాడికి ఇవాళ ఎవడో ఆయన పిలిచి ఇలా రారా జగన్మోహన్ రెడ్డి శంఖ ఎక్కంటే ఎక్కడన్నాడు అనుకో వాళ్ళ గడ్డలకి పెడతారు. కేసీఆర్ వచ్చి శంఖ ఎక్కన్నాడు అనుకో, పెట్టడం ఎక్కలేదు అనుకో వాళ్ళ గడ్డడికి పెడతారు. ఇది బీజేపీ వాడు. సిగ్గు లజ్జ మానం మర్యాద అన్ని వదిలేస్తే సన్నిధానంలో చేరారు అనుకో ఇలా డ్రగ్స్ అయినా ఏమనరు, ఏం చేసినా ఏమనరు. అది తెలుసుకోండి ప్రజలు, అంతకన్నా ఇంకేట్లేదు. అంటే ఇట్లాంటివి మీరు ఇంకా ముందు చూడబోతున్నారని మీరు చెప్తున్నారా? అంటే ఖచ్చితంగా చూస్తాం. బీజేపీ గవర్నమెంట్ ఉంటే అది ఆ తరఫున ఉన్నాడు ఎవడ తప్పు చేసినా ఏటి జరగదు. మరి మిగతా వాళ్ళు తప్పు చూస్తే చంపేసి చంపేసి వాళ్ళు మోస్తారు. మన కొట్టరు చూడు అక్కడ గంజాయి అమ్మారని చెప్పి అభియోగం అది చితకబాదీశారు పోలీసు వాళ్ళు లైవ్ పెట్టి. మరి ఏమైనా చేయగలిగవా? లేదు. వాళ్ళందరూ కోట ఖండిస్తాం తప్పేమని చెప్పాడు ఎవడన్నా? అదే యాక్షన్ ఒక 1% అయినా ఇప్పుడు ఈ రోజు మహేష్ కుమార్ యాదవ్ మీద ఎందుకు తీసుకోలేదు? మా ఇష్టం నేను తీసుకో, నువ్వేం చేయగలవా? అప్పుడు అంతే కదా సార్. మరి చట్టం నువ్వేమి చేయలేవు. పెద్ద ప్రశ్న మనం ఏమీ చేయలేమని మొదలెట్టి మనం ఏం చేయలేమని ఒప్పుకో. చట్టం చుట్టపోలకోలాగా, చట్టం దూరపోలకోలాగా, దగ్గర వాళ్ళకోలాగా నచ్చిన యాడ్ స్టిక్ పెట్టి చేస్తుంటే ఎవడేటి చేయగలుగుతాడు? మధ్యలో పోలీసు వ్యవస్థని నువ్వు నేను మాడితే తెగించి మాడేస్తే పోలీసు వాళ్ళు మాడాలి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు తప్పు కాదు, తప్పు చేయిస్తున్న వాడి తప్పున్న విషయం ప్రజలు గ్రహించగలగాలి. సో ఇలాంటి విషయాల మీద మళ్ళీ మాట్లాడుతూనేమో వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారు, ఉరి శిక్ష కూడా వేసేస్తారు. నేనైతే మాట్లాడడం ఆపను, చంపేసినా పర్లేదు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడినా కూడా దాని గురించి మాట్లాడినా, అంతకుముందు రాజధాని భూముల గురించి మాట్లాడినా, ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడినా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేమో చేసుకోమని ఎవడ భయపడతాడు? ఇబ్బంది పెడితే పెట్టుకోమను, కొడితే కొట్టమను, చంపితే చంపిమ్మను, దేనికి భయపడను. నేను ఇవాళ వస్తే రేపు 2 రోజులు మళ్ళీ చెప్తున్నా. దీనికి పరిష్కారం మార్గం ఏమీ లేదు. వాళ్ళు ఇలా దౌర్భాగ్యంగా చేస్తుంటే మనం ఈ దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిందే. నీకు నెత్తికి ఏళ్ళనాడు శని వచ్చింది అనుకో, ఏడు చేయగలవు? వాళ్ళ పంతులు పిలిచి నూనె, రాయి మీద నూనె, దీనికి ఇంత దీపం పెట్టు, ఇంట్లో ఈరోజు ఉపవాసం ఉండు, వాళ్ళ రోజు చంద్రుడికి చూసి దానం పెట్టు, ఎల్లుడికి దానం ఏవి చెప్తారు కదా. వాళ్ళ దానాలు ఇచ్చుకుని కూర్చోడమే. మంచి రోజులు రావాలని. ఇప్పుడు అంటే పార్లమెంట్కి పంపించారు, మరి వచ్చిన తర్వాత మరి ఆయనని పార్లమెంట్కి ఎలా వెళ్తాడమ్మా? అదే ప్రశ్న పార్లమెంట్కి పంపించారు అంటే వాళ్ళు బెయిల్ ఇచ్చి పంపించారు కదా సార్. ఇప్పుడు మరి కనీసం సమావేశం. నీకు మళ్ళీ చెప్తున్నాను, స్టేషన్ బెయిల్ ఈజ్ ఎలిజిబుల్. పోలీసులకు అరెస్ట్ చేసే డిస్కషన్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, సెక్షన్స్ అలౌ చేయవు. ప్లీజ్ అండర్స్టాండ్. తప్పు పోలీసు వాళ్ళు మీద నెట్టకు బెయిల్ ఇచ్చారని, దాని మీద వాడిని మహా అయితే వాడిని రియాబ్ సెంటర్కి పంపించగలరు. కానీ ఇక్కడ చట్ట పరిధిలో ఉన్నోడు డ్రగ్స్ తీసుకోవడం తప్పు అనేది గౌరవ స్పీకర్ వ్యవస్థ పరిధిలో ఉంటుంది. ముందు వీడిని ఎక్స్పెల్ చేయాలి ఫస్ట్. అది మాట్లాడండి ఎవడైనా సరే. లేదా ఆత్మాభిమానం ఉన్నోడైతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అంతేకాని నేను వీడియో రిలీజ్ చేశాను, నేనేం మందు తాగలేదు, నేనేమి గంజాయి తాగలేదు, నేనేమి డ్రగ్స్ తీసుకోలేదు, మరి పాజిటివ్ ఎట్లా వచ్చింది? నువ్వు నన్ను అడుగుతున్నావా? అంటే వాళ్ళని అడుగుతున్నాను. అది గిరిధర్ గారు చెప్పారు పాజిటివ్ వచ్చింది, ఈ పనికి మాలిన అదొకని. మళ్ళీ కొత్త చెప్తున్నావు. ఇక్కడ చూస్తాను సార్, అక్కడ చట్టసభలలో కూర్చొని దేశం గురించి, ఇలాంటి డ్రగ్స్ గురించి, ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడినప్పుడు, ఆయన చూపెట్టినప్పుడు, ఇలా ఆల్రెడీ తప్పు చేసిన తను అక్కడ కూర్చోబెట్టి మన దేశం గురించి, అభివృద్ధి గురించి ఎట్లా మాట్లాడతారు సార్? మాట్లాడుతుంటే విన్నావా లేదా? పార్లమెంట్ సమావేశాలు ఎవడన్నా ఈయన ఉంటే మేము రావని బయటికి పోయారు ఎవడన్నా? గుళ్ళో ఒక అంటరాని కూడా వస్తే మేము ఉండమని వెళ్ళిపోయామన్నాడు, కాలుతో కూడా తెన్నిచ్చాడు కదా ఇక్కడ మన తెలంగాణలో. అలాంటి పెద్ద తోపులు కదా మీరందరూ. డ్రగ్స్ తీసుకున్న మేము బాయ్కాట్ చేస్తున్నాం, స్పీకర్ గా మీరు ఏం చేసినా చెప్పినా, ఈయన పార్లమెంట్లో ఉంటే మేము కూర్చోమని చెప్పి ఎవడన్నా బయటకు వచ్చాడే? అందరికీ ఇష్టమే. వీడు దొరికాడు, ఇంకా దొరకని వాళ్ళు ఎంతమంది? అంటే చట్టసభలకు కూడా మనం అందరం ఏమంటాం? పార్లమెంట్ ఒక దేవాలయం అంటాం. మందు కొట్టిన గుడికి వెళ్తావా? మరి ఇది ఎలా వెళ్ళాడు? దిస్ టు బి క్వశ్చన్. నాకు రేపు పొద్దున పార్లమెంట్ ఉందనే కదా పోయాడు, బయలు తీసుకుని పొద్దున పార్లమెంట్కి పోయాడు కదా. రాత్రి తాగింది పొద్దున్న దిగిపోద్దా? ఎలా దిగిపోద్ది మరి? మధ్యాహ్నం తాగుతున్నాడు. సో ఇట్లాంటివి ఇంకా
ఇంకొంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటివి మనం ఇంకా మాట్లాడు. ఏమైనా ఆగే ఆదిమూలం గణపతి పూజ అన్నారు చూడు, ఆదిమూలం కూడా మొదలెట్టాడు. ఆగిందా? ఆదిమూలం ఆదిమూలం మహామ్యహం అని ఒక పాట ఉంది. జై ఆదిమూలం అంతే, ఆడు మొదలెట్టాడు. ఈ దరిద్రం ఆగదు. నిన్న జాగ్రత్తగా గమనించారు. రపరప అంటే చచ్చి ఏడుస్తున్నారు కదరా, రపరప అంటే చచ్చి ఏడుస్తున్నారు కదరే. నిన్న ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గోపలు పట్ట 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 వాయించాలని జస్ట్ మిస్ శివప్రసాద్కి తగిలేసి ఉంది ఆ ఫ్లోలో. ఇలా వెనక్కి వెళ్ళాడు. సారీ శివప్రసాద్ అన్న అంటే ఊహించుకోండి రే, రపరపకి మించింది ఉందిరా మీకు. వైసీపీ గురించి ఎందుకంటే జాగ్రత్త నువ్వు గమనిస్తే గోపలు వాయించుతారు పనికి మాలిన పనులు చేసిన వాడిని బాలకృష్ణ లాంటి అడ్రస్ చేసాడు ఆయన. అవును సార్. ఏంటి జుజుబిగల పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. మరి నిజమే కదా సార్. ఇప్పుడు వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే కదా సార్. ఏ రోజు ఆయనని ఒక క్వశ్చన్ కూడా చేయలేదు. అట్లా అతను ఇప్పుడు నీకు సింపుల్ గా చెప్తానమ్మా, నువ్వు డోర్ తెరిచావు ఏమని గంజాయి తాగి దొంగ అంతారా అని చెప్పి పట్టుకుని కాలమే పట 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 కొట్టేశారు. శభాష్ మనందరం. ఇప్పుడు ఈ రెడ్ హ్యాండ్గా దొరికి వీడికి అదే ట్రీట్మెంట్ కదా, వదులుతారా చెప్పు? ఇప్పుడు చూడు, గంజాయి సప్లై చేస్తూ దొరికారు అని ఆశ్చర్యకరమైన వార్తలు ఉండవు. ఎవడో మిమ్మల్ని సప్లై చేయమందని మూలాల్లోకి వెళ్తాడు. ఉదాహరణకి కర్మగాలి ఆ ఎమ్మెల్యే గడే అనుకో, ఎవడో ఒకడు కొంటాదురా రే, నేనైతే ఊహించుకోలేను. దీనికి రెడీగా ఉంటారు. ఇలా రపరపాలు ఉంటాయి మీకు. అండ్ ఇంకొన్ని న్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం అన్నాం కదా సార్. ఇంకొన్ని న్యూస్లు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి ఫోన్లవో మరి అవి ఇంకేంటో ఇంకా పర్సనల్ ఏమో తెలియదు కానీ అవి కూడా బయటకు వచ్చి అరవై పార్ట్ ఉందట. సైడ్ డబుల్ హీరోలు ట్రిపుల్ హీరోలు తప్ప మామూలుగా లేరు ఆ సినిమాలో, ఉన్నారు రెగ్యులర్. సో అవి అవుతున్నాయి కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారు మౌనవ్రతం ఏదైతే ఫార్మేషన్ డే ఉందో ఆ సెలబ్రేషన్స్ ని ఆపేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఆన్సర్ చేయలేకనే ఆపేశారు అని చెప్పేసి కూడా. ఇప్పుడు ఫార్మేషన్ డేలో మన పార్టీ 21 మంది ఫామ్ చేశారు కదా, ఆ ఫామ్ చేసిన ఒక్కొక్కటి సెట్ బయటకు వచ్చింది అనుకో, ఏ ఫార్మేషన్ మీద మారవలసి వస్తుంది. అంచేతే మౌనం అంగీకారం. మౌనం ఆయన ఎప్పుడు మౌనవ్రతమే చేస్తాడు.